తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా 7వ మహాసభ సిఐటియు కార్యాలయంలో జరిగిందని జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలియజేశారు. మహాసభకు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ హాజరయ్యారు. సిఐటియు జిల్లా నాయకులు షాదుల్లా అధ్యక్షతన జరిగిన మహాసభకు జిల్లాలోని ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆరోగ్య మిత్రాలు, 104 ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ మెడికల్ డిపార్ట్మెంట్ లోని కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నది. ముఖ్యంగా 2021లో ఆనాడు వేతనాలు పెంచారు జీవో నెంబర్ 60 ప్రకారంగా. 5 ఇయర్స్ కూడా అయిపోయింది. రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించిన టీఆర్సీతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు పెంచే సాంప్రదాయాలు పెట్టుకున్నది గవర్నమెంట్. కానీ వాళ్ళకి డిఏలు వస్తున్నాయి, కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీతాలు మాత్రం పెరగట్లేదు. కాబట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అందరికీ అవుట్సోర్సింగ్ ఈ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకందరికీ కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే జీతభత్యాలు పెంచాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే తక్షణ సమస్యలు కొన్ని మన డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్లో, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసేటువంటి ఇంటి స్థాయి ఉన్నటువంటి సీఓలు కావచ్చు, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ కావచ్చు, లేకపోతే వాచ్మెన్ వార్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకు బాగా అన్యాయం జరిగింది. బయట జీవో ప్రకారంగా గత 5-6 సంవత్సరాలుగా వీళ్ళకి అమలు చేయకుండా జీతాలు పెంచుకొని చాలా అన్యాయం చేశారు. చాలా తక్కువ జీతాలకి వెట్టి చాకరీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఎన్హెచ్ఎంలో మొత్తం కలిపేసి అన్ని క్యాడర్స్తో సమానంగా జీతభత్యాలు పెంచి వాళ్ళకి వేరియన్స్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 104 సేవల్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. వాళ్ళందరూ 525 మందిని రాష్ట్రంలో కొంత డ్రైవర్స్ని, డిఓని అందరూ కూడా ట్రాన్స్ఫర్ ఎంప్లాయీస్ని కూడా వాళ్ళ సర్దుబాటు డిఎంపీ పనులు చేస్తున్నారు. కానీ సొంత జిల్లాలో చేయకుండా పక్క జిల్లాలో ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే తక్కువ జీతాలతో పక్క జిల్లాలకి డ్యూటీ చేయాలంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కుటుంబాలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ జాబ్ కోసం 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి రావడం అటువంటిది అసాధ్యం. అందుకే సొంత జిల్లాలోనే ఇతర వైద్య విద్యా పరిషత్ కావచ్చు, డిహెచ్ పరిధిలో కావచ్చు, మెడికల్ కాలేజీలో కానీ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో సొంత జిల్లాలకు తక్షణమే బదిలీ చేసి ఆ రకంగా ఉద్యోగాలు కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఆరోగ్యశ్రీ వాళ్ళకు సంవత్సరం అయిపోయింది. మంత్రి హామీ ఇచ్చారు, సెక్రటరీ హామీ ఇచ్చారు, సీఈఓ హామీ ఇచ్చారు. వాళ్ళకి డిఈఓ క్యాడర్ కింద జీతాలు 19,500 రూపాయలు చేస్తామని చెప్పి రాష్ట్రపూర్వకంగా మంత్రి హామీ ఇచ్చినా కూడా ఈరోజు 1 ఇయర్ అయిపోయినా ఫైల్ క్లియర్ కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో పెట్టారు. ఆ ఆరోగ్య మిత్రులకు అందరికీ తక్షణమే డిఈఓ క్యాడర్ ఇచ్చేసి 19,500 రూపాయలు ఏరియాస్ సహా చెల్లించాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అదే రకంగా క్షేత్రస్థాయిలో పనిచేసే పిల్లర్ క్యాడర్ ఏఎన్ఎంస్, అది కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ పెద్ద సంఖ్యలో 60,000 ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి పరివారం పెరిగిపోయింది. ఆన్లైన్, ఆఫ్లైన్ సర్వేలు, ఎన్సీడీలు, ఏఎన్సీలు, ఇమ్యునైజేషన్లు, రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి ప్లస్ చేసి పడేస్తున్నారు. విపరీతమైన పరివారం పెరుగుతూ ఉంది. కాబట్టి ఏఎన్ఎం యొక్క పరివారం తగ్గించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక 6,000 పోస్టులు ఉన్నటువంటి పారామెడికల్ పోస్టులు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇచ్చింది. దాంట్లో నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, అలాగే ఏఎన్ఎంస్ ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయకుండా కార్యాపన చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ పేరిట కార్యాపన చేస్తున్నారు. తక్షణమే 6,269 పోస్టులు పారామెడికల్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. అలాగే హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు, పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళకందరికీ సక్రమంగా నెల జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు 104 వాళ్ళకి 6 నెలలుగా జీతాలు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్హెచ్ఎం వాళ్ళకి 3 నెలల జీతాలు లేవు, వసతిదారులకు వాళ్ళకి 3 నెలల జీతాలు లేవు. ఎవరికి చూసినా జీతాలు లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి హాస్పిటల్ క్షేత్రస్థాయిలో పనిచేసే వర్కర్లకు కూడా జీతాలు పెంచాలి, పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల చూసాం మన దసరా పండుగ యొక్క కానుక పేరిట ఈరోజు భూభారతిలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రాష్ట్రంలో ఒక 700 మంది ఉంటే వాళ్ళందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద మార్చి 28,000 రూపాయలు జీతం ఇస్తున్నామని చెప్పారు. 12,000 నుంచి 22,000. మరి ఈ కాలంలోనే మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు అప్పని చేయరు, ఎందుకు అవుట్సోర్సింగ్ రద్దు చేయరు? దసరా కానుక ఒకరికి ఎందుకు ఇస్తారు? హెల్త్ డిపార్ట్మెంట్లో దసరా కానుక ఎందుకు ఇవ్వరు? దీపావళి కానుక ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వచ్చు అని చెప్పి సిఐటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మా సిఐటి యూనియన్ మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగ సమస్యలపైన పోరాటాలు
పెద్ద ఎత్తున చేస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక మేము చేస్తున్నాం.